దేవతలు బలహీనులయ్యారు, అసురులు శక్తివంతులయ్యారు. మూడు లోకాల సమతుల్యత కూలిపోతుంది. అప్పుడు ధర్మాన్ని స్థాపించేందుకు భగవంతుడు ఒక కూర్మగా అవతరిస్తాడు. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మంలో భగవంతుని ప్రతి అవతారం ధర్మాన్ని రక్షించేందుకే. కూర్మ అవతారం బలానికి కాదు, సమతుల్యతకు ప్రతీక. ఒకప్పుడు దేవతలు అసురులు అమృతం కోసం సముద్ర మథనం ప్రారంభించారు. అమృతం లభిస్తే అమరత్వం సిద్ధిస్తుంది. మందర పర్వతాన్ని మదన దండగా వేశారు, కాసుకొని తాడుగా ఉపయోగించారు. కానీ మదనం మొదలవ్వగానే మందర పర్వతం సముద్రంలో మునిగిపోయింది. అందరూ నిరాశ చెందారు. అప్పుడే భగవంతుడు కూర్మావతారంగా ఒక మహా తాబేలుగా అవతరించాడు. మందర పర్వతాన్ని తన వెన్నుపై మోసి స్థిరంగా నిలిపాడు. భగవంతుని వెన్నుపై నిలబడి మందర పర్వతం సమతుల్యత పొందింది. సముద్ర మదనం మళ్లీ కొనసాగింది. ఈ ఘట్టం చెప్పేది ఒకటే: బలం ఉన్న ఆధారం లేకపోతే ఏదీ నిలబడదు. మదనం కొనసాగుతుండగా అమృతానికి ముందుగా ఒక భయంకరమైన విషం వెలువడింది. ఆ విషం పేరు హాలాహల విషం. ఆ విషం ఎంతో ప్రమాదకరం కావడంతో ఆకాశం చీకటిగా మారింది, గాలి మండింది, జలాలు కలుషితమయ్యాయి. హాలాహల విషం 3 లోకాలను నాశనం చేయగల శక్తి కలిగింది. భయంతో దేవతలందరూ మహాదేవుని శరణు కోరారు. ప్రభు, ఈ లోకాన్ని కాపాడండి, ఈ విషయం సమస్త సృష్టిని నాశనం చేస్తుంది. అప్పుడు కరుణామూర్తి, త్యాగమూర్తి అయిన శివుడు ఎటువంటి సందేశం లేకుండా ఆ హాలాహల విషాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. పార్వతీదేవి భయంతో ఆ విషం కంఠం దాటి పోనీయకుండా శివుడి గొంతుని బిగటుగా పట్టుకుంది. ఆ విషం శివుని కంఠంలో నిలిచింది. అందువల్ల శివుడు నీలకంఠుడయ్యాడు. లోకం రక్షించబడింది, ధర్మం నిలిచింది. హర హర మహాదేవ్. మదనం కొనసాగింది. సముద్రం నుండి దైవిక రత్నాలు వెలువడ్డాయి. చంద్రుడు, ఐరావతం, మహాలక్ష్మీదేవి, కల్పవృక్షం, చివరికి అమృత కలశం వెలిసింది. భగవంతుడు మోహిని అవతారంలో దేవతలకు అమృతాన్ని పంచాడు. ధర్మం విజయం సాధించింది, అధర్మం వెనుకడుగు వేసింది. కూర్మావతారం నేర్పేది భారం ఎంత పెద్దదైనా ఆధారం ఉంటే ప్రయాణం కొనసాగుతుంది. త్యాగం లేకుండా రక్షణ సాధ్యం కాదు. విషాన్ని గ్రహించినవాడు శివుడు, అమృతాన్ని పంచినవాడు విష్ణువు. ఇదే సనాతన ధర్మం, సమతుల్యత త్యాగ ధర్మం. ఓం నమో నారాయణాయ. హర హర మహాదేవ్. ఈ వీడియోలో మీరు కూర్మావతారం గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్ ఏకవల్లి వరాహ అవతారం గురించి చెప్తారు.